వాళ్ళిచ్చే 500 కోసం గ్రాసరీస్ తీసుకుందామని వెళ్తే ఇంకా మా దగ్గరే ఎక్స్ట్రా 1000 ఎక్కువ పడ్డాయి. ఏంటంటే ఇంతకుముందే 2500 వరకు గ్రాసరీస్ షాప్ చేసాము. అప్పుడు 500 టోకెన్ వచ్చిందన్నమాట. సరేలే ఈ 500కి ఏదో ఒకటి తీసుకుందామని సూపర్ మార్కెట్కి వెళ్తే మొత్తం 1500 అయింది. నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ముందే చెప్పేసా 500కి కొనాలంటే కష్టం, ఇంకా ఎక్కువే అవ్వచ్చు అని. ఇంకా గ్రాసరీ షాపింగ్ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని పార్క్ అయితే తెచ్చేసాను. ఒక 4-5 డేస్ నుంచి కంటిన్యూగా పార్క్ అంటున్నారు, అందుకని పార్క్ తెచ్చేసా. నార్మల్గా ఇలాంటి పార్క్లో అయితే మా అర్జున్ని పట్టుకోవటం ఈజీ అవుతుంది. పెద్ద పార్క్కి తీసుకెళ్ళానంటే కష్టం. చిల్డ్రన్స్ పార్క్ ఉంది, బాగుంటుంది, కానీ నేను ఒక్కటే వాడిని హ్యాండిల్ చేయలేను. అందుకే ఇక్కడికైతే తీసుకొచ్చి కొంచెంసేపు ఆడిపించాను. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా ఆడుకున్నారు. ఆడిన తర్వాత మా షాప్కి అయితే వెళ్ళిపోయాము. మా శివానికి గేమ్స్ పిచ్చి పట్టుకుంది. ఇక్కడ కూడా ఇంకా గేమ్స్ ఆడుకుంటుంది. మా శివాని చూస్తే నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి అనమాట. వన్ డే అయితే ల్యాబ్ ఉండేది. అప్పుడు కంప్యూటర్లో పెయింట్ ఉంటుంది కదా, డ్రాయింగ్ వేసి పెయింట్ వేసేవాళ్ళం. ఆ మెమొరీ అయితే గుర్తుకొచ్చింది. ఇంకా బయటకు వచ్చామంటే ఈ ఆచారం అయితే మాకు కంపల్సరీ. తినడానికి ఏదో ఒకటి తిని వెళ్ళాల్సిందే ఇంటికి. కేఎఫ్సీకి అయితే వచ్చేసాము. కేఎఫ్సీ చికెన్ ఆర్డర్ పెట్టుకొని మా ముగ్గురం బాగా ఎంజాయ్ చేసేసామన్నమాట. నా అర్జున్ అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు తినడం బాగా నేర్చుకున్నాడు. వాడికై వాడే తినేస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.